ఫోన్ ట్యాపింగ్ కేసు అయ్యింది కదా, దాన్ని పెద్ద ఎత్తున విచారణ చేస్తురట. అగో శానదిరాల సంది ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చటనే లేదు. మళ్ళీ సర్కారు 4 రోజులు కేసు మీద ఎగిరెగిరి పనిచేసింది. అందరి సీక్రెట్లు బయట పడతాయి అన్నంత బిల్డప్ ఇచ్చే ఇప్పుడు ఏ సప్పుడు లేదు. మళ్ళా విచారణ నడుస్తుందని ఎవరన్నారంటారా ఈనుండ్రి. ఏదైతే మన ఎస్ఐబిలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇన్నరా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ ఏమంటున్నాడో, అయ్యా సారు వాళ్ళు తప్పించుకొని పక్క దేశంలో పరారీలున్న ముచ్చట 3 నెలల సంధి చెప్తురు, మీరు వాళ్ళను పట్టుకరారు. అసలు నిందితులు ఎవరో ఎరకజేయరు. కార్ పార్టీ లీడర్లే ఫోన్ ట్యాపింగ్ చేయించిర్రని కాంగ్రెస్ పార్టీలున్న ఉమ్మాయడకాయ లీడర్ల కాన్ నుంచి మంత్రులు ముఖ్యమంత్రుల దాకా అంటారు. ఇక ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసేశాతగాక ఫోన్ ట్యాపింగ్ ముంగటేసుకుందని కారు పార్టీలున్న ఉల్లిగడ్డ అలమెల్లిగడ్డ లీడర్ల కాన్ నుంచి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి దాకా వాళ్ళంటారు. ఇవన్నీ చెప్పుకుంటా నడమల పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నారు. పోలీసుల కాన్ నుంచి పొలిటికల్ లీడర్ల దాకా ఎవరిను నమ్మాలనో ఎవరిను నమ్మొద్దో తెలియని పరిస్థితి దాపురించింది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.